మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏండ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో ఆ పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు, మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇవాళ వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతూర్లో ఏ పద్ధతి ఉందో మా తెలంగాణలో కాజీపేటలో కూడా అదే పద్ధతి కావాలని అడుగుతా ఉన్నాం.